హాయ్ అండి, అందరికీ నమస్కారం. గత కొంతకాలంగా మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అనే విషయాన్ని మనము వింటున్నాము. అది ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మెగా డిఎస్సిలో సెలెక్ట్ కాని కొందరిని తన దగ్గరికి పిలిపించుకునేసి వాళ్ళ వివరాలు తెలియజేశాడు. అయితే ఆ తెలియజేసిన వివరాల ప్రకారం మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయా లేదా అనే విషయాన్ని మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నీట్గా బయటకు వచ్చినటువంటి కొన్ని వీడియోస్ ఉన్నాయి. 3-4 అభ్యర్థులు మాట్లాడారు. అందులో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పేద్దాం. ఫస్ట్ ఇది వినండి. చిత్తూరులో ఎస్ఏ సోషల్ స్టడీస్ రాశాను. మా కేటగిరీలో 7 పోస్టులు ఉన్నాయి సార్. దీంట్లో 5 పోస్టులు మెరిట్ ప్రకారం, 2 పోస్టులు ఆరిజినల్ ప్రకారం అని చెప్పి ఇచ్చారు సార్. కానీ ఇదే ప్రకారంగానే నేను మెరిట్లో 6 అభ్యర్థిని సార్. నేను మా కేటగిరీలో 6 అభ్యర్థిని నేను. ఈ ప్రకారంగానే నాకు 1:1 అంటే జోన్ ఆఫ్ కన్సిడరేషన్లోకి వచ్చిన వాళ్ళకి అలాంటి వాళ్ళకి మాత్రమే కాల్ లెటర్ ఇచ్చారు. ఆ ప్రకారంగానే వెరిఫికేషన్ చేశారు. సక్సెస్ఫుల్ అని చెప్పి పంపించారు. సెలక్షన్ లిస్ట్ పెట్టినప్పుడు మా పేరు లేదు. అక్కడ మెరిట్ ప్రకారం ఉన్న జాబ్స్ 5 అనేసి ఇతనే చెప్తున్నాడు. ఇతనికి 6th ర్యాంక్ వచ్చింది అనే విషయం కూడా ఇతనే చెప్తున్నాడు. ఎన్నవ ర్యాంకు? 6th ర్యాంక్ వచ్చింది. ఓకే, కానీ ఇతన్ని సర్టిఫికెట్ వెరిఫికేషన్కి పిలిచారు. 5 ర్యాంక్స్లో క్లోజ్ అయిపోయాయి. అంటే 5 జాబ్సే ఉన్నాయి మెరిట్ ప్రకారం. ఇతనికి మెరిట్ ప్రకారం వచ్చిన ర్యాంకు 6. ఇక్కడ మార్క్స్ కూడా మనం చూస్తే 116th ర్యాంకుతో క్లోజ్ అయిపోయింది. 116th ర్యాంకుతో 5 జాబ్స్ క్లోజ్ అయిపోయాయి. ఇతనికి వచ్చినటువంటి ర్యాంక్ వచ్చేసి 125. అంటే ఇతనికి జాబ్ రాకూడదు. ఫస్ట్ పాయింట్. ఓకే, మెరిట్ ప్రకారం ఇతనికి జాబ్ రాకూడదు. మెరిట్ ప్రకారం 5 మెంబర్స్కి ఇచ్చారు. ఇతనికి వచ్చిందేమో 6th ర్యాంకు. దాని ప్రకారం కూడా అంటే జాబ్ రాకూడదు యాక్చువల్గా ఇతనికి. కానీ ఇతన్ని సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం పిలిచారు అనేది ఇక్కడ ఇతను క్లెయిమ్ చేస్తున్నటువంటి పాయింట్. ఓకే, రెండవది ఇతను క్లెయిమ్ చేస్తున్నటువంటి రెండవ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే సెలక్షన్ ప్రాసెస్ 1:1లోనే జరిగింది. అంటే ఒక్క జాబ్కి ఒక్కరినే మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తున్నాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒక జాబ్కి 2 చొప్పున చేశారు అనుకోండి. వాళ్ళలో ఆ సర్టిఫికేట్స్లో కూడా మెరిట్ ఉండే వాళ్ళని తీసుకుంటారు. అంటే వాళ్ళకు ముందుగా అకాడమిక్ మెరిట్ కూడా చెక్ చేయొచ్చు కొన్నిసార్లు. మొత్తం ప్రాసెస్ అయిపోయాక లాస్ట్లో అకాడమిక్ మెరిట్ కూడా చెక్ చేయొచ్చు కొన్నిసార్లు. కానీ ఇక్కడ అలా జరగలేదు. 1:1 రేషియోలోనే పిలిచారు. అంటే ఒక జాబ్కి ఒక్కరినే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలిచారు అనేది ఇతను క్లెయిమ్ చేస్తున్నటువంటి పాయింట్. యాక్చువల్గా ఇతనికి వచ్చిన మార్క్స్ ప్రకారము మెరిట్లో 5 జాబ్సే ఉన్నాయి. ఇతనికి 6th ర్యాంక్ వచ్చింది, జాబ్ రాకూడదు. కానీ ఇతన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలిచారు. కానీ ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలిచారు. రెండవ పాయింట్ ఏంటి అంటే 1:1లో సెలక్షన్ జరిగింది. అంటే ఒక జాబ్కి ఒకరినే పిలిచారు కాబట్టి నాకు జాబ్ ఎందుకు రావట్లేదు? ఇక్కడ చాలా క్లియర్గా గమనించండి. వచ్చిన మార్క్స్ ప్రకారం, ర్యాంక్ ప్రకారం ఇతనికి జాబ్ రాదు. కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎందుకు పిలిచారు అనేది మాత్రమే ఇతని యొక్క పాయింట్. ఆ పాయింట్ వ్యాలిడ్ అయ్యి ఉంటే అతను జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండేవాడు కాదు, హైకోర్టులో ఉండేవాడు. అక్కడ కూడా ఏమైనా ఇబ్బంది జరిగితే సుప్రీంకోర్టుకి వెళ్ళైనా సరే జాబ్ తెచ్చుకునేవాడు. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1:2లోనో 1:3లోనో జరగకపోవచ్చు. కానీ ముందు జాగ్రత్తగా పోస్టులు మనం ఎన్నైతే వ్యాకెన్సీలు గుర్తించారో టీచర్ల అవసరం ఉన్నంత వరకు ఆ వ్యాకెన్సీలు ఫిల్ అవ్వడం కోసం ముందు జాగ్రత్తగా కొంతమందిని మాత్రమే, అంటే 1:2 అని చెప్పాల్సిన అవసరం లేదు, అది కొంతమందిని మాత్రమే ఎక్స్ట్రాగా పిలిచే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బాగా మార్కులు వచ్చినోడికి సర్టిఫికెట్స్ వాడు కొన్న సర్టిఫికెట్స్ అని తెలిచాయి అనుకోండి, ఆ జాబ్ నెక్స్ట్ నోటిఫికేషన్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలా అవసరం లేకుండా ఈ నోటిఫికేషన్లోనే ఆ తర్వాత ర్యాంక్ వచ్చినోడికి ఇద్దాము అనుకున్నప్పుడు 1-2 ఎక్స్ట్రాగా పిలుస్తారు. అప్పుడు అది డబుల్ అయినట్టు కాదు కాబట్టి 1:2 అని అక్కడ మెన్షన్ చేయరు, 1:1 అనే చెప్తారు. కానీ కొందరిని మాత్రం ఒక స్మాల్ నెంబర్ ఆఫ్ పీపుల్ని ఎక్స్ట్రాగా పిలవటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆ వ్యాకెన్సీలు కొందరు ఫేక్ సర్టిఫికేట్స్ కానీ లేదంటే వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ వేరే విధంగా తెచ్చుకొని ఉండొచ్చు. అది చెల్లదు అనుకున్నప్పుడు వాడికి మార్కులు మంచిగా వచ్చినా కూడా వాని కేటగిరీ ప్రకారం చెల్లదు అన్నప్పుడు వాని కాకుండా ఇంకొకరిని తీసుకుంటారు.
అలాంటి విషయాల్లో వ్యాకెన్సీలు అలా మిగిలిపోకుండా మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిన అవసరం లేకుండా జాగ్రత్త కోసం మాత్రమే పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు? జాగ్రత్త కోసం మాత్రమే పిలుస్తారు. ఇక్కడ అలాంటి జాగ్రత్త కోసం మరీ డబల్ మెంబర్స్ ఏం పిలిచారు. ఓకే, 10 మందిలో ఒకరినో ఇద్దరినో ఎక్స్ట్రాగా పిలుస్తారు. దాన్ని 1:2 అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఒక పాయింట్ క్లియర్ కదా. రెండో విషయం, నిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తూ కోన శశిధర్ గారు క్లియర్గా ఒక పాయింట్ చెప్పారు. ఏంటంటే ద మియర్ కాల్ లెటర్ ఈజ్ ఓన్లీ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ డస్ నాట్ కన్ఫర్ ఎనీ సెలెక్షన్. యాజ్ ఇట్ ఈస్గా రాసి మరి చదువుతున్నాను నేను ఇక్కడ. ఏంటి? ద మియర్ కాల్ లెటర్ ఈజ్ ఓన్లీ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. కాల్ లెటర్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మాత్రమే. అండ్ డస్ నాట్ కన్ఫర్ ఎనీ సెలెక్షన్. కాల్ లెటర్ వచ్చినంత మాత్రాన సెలెక్ట్ అయిపోయినట్టు కాదు అనే విషయాన్ని కాల్ లెటర్ పైనే చెప్పారు. కాబట్టే మీరు గనక హైకోర్టుకి వెళితే మీ వైపు ధర్మం ఉండి ఉంటే మిమ్మల్ని ఖచ్చితంగా మీకంటే తక్కువ ర్యాంక్ వచ్చిన తీసేసి మిమ్మల్ని సెలెక్ట్ చేయమని చెప్పేవాళ్ళు. కానీ ఆ ధర్మం మీ వైపు లేదు కాబట్టే గవర్నమెంట్ మీద బురద జల్లడం కోసం జగన్ దగ్గరికి వెళ్ళారు, కోర్టుకి వెళ్ళలేదు. మీరు ఒకసారి కోర్టుకు వెళ్ళి చూడండి. ఒక జాబ్ అంటే ఒక జీవితం. కోర్టులు ఖచ్చితంగా పిలుస్తాయి, చంద్రబాబుని పిలుస్తాయి, లోకేష్ని పిలుస్తాయి, సిబిఐ ఎంక్వైరీ చేయిస్తాయి అవసరం ఉంటే. మీ దగ్గర చిన్న ప్రూఫ్స్ కూడా లేవు కాబట్టి మీరు కేవలం ప్రభుత్వం మీద బురద జల్లాలి ఏదో ఒకలాగా అనేసి ఒక 10 మంది, అంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే మాట నిలబెట్టుకుంటూ 16,000 పోస్టులు ఇస్తే ఆ కృతజ్ఞత కూడా లేకుండా తాము రావాల్సిన మార్కులు 125 ర్యాంక్ వస్తే 116 ర్యాంకులో క్లోజ్ అయిపోయినప్పుడు నీకు జాబ్ ఎట్లా వస్తుంది? అది రాదు. సరే, ఒకవేళ ఎవడైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇంకో చోట పోయినప్పుడు ఆ జాబ్ మళ్ళీ ఎప్పుడో వచ్చే నోటిఫికేషన్కి లేట్ కాకుండా ఒకరిద్దరిని ఎక్స్ట్రాగా పిలుద్దామని గవర్నమెంట్ సద్భావనతో చేసినటువంటి పనిని ఆసరాగా చేసుకుని మీరు గవర్నమెంట్ మీద బురద జల్లడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎనీహౌ, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.